వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలకు ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగిన కొన్ని రోజులకి ఆ భర్త, ఆ ఇంటి యజమాని చనిపోయారు. చనిపోయినప్పుడు భార్య చాలా బాధపడింది. ఇంటి యజమాని చనిపోయాడు, ఇంటికి పెద్ద దిక్కు చనిపోయాడు, అయ్యో నాకు ఒక అండ లేకుండా పోయాడని ఆ భార్య చాలా బాధపడ్డది. అయితే ఆ బాధనంతా దిగమింగుకొని, ఆ బాధనంతా భరిస్తూ తన కొడుకు కోసం బ్రతికింది. తన కొడుకుని ప్రయోజకుని చేయాలని, తన కొడుకును వృద్ధిలోకి తీసుకురావాలని, కొడుకుకి నేనే ఉన్నాను, తండ్రి లేడు కదా అని ఆ కొడుకు పైనే తన ప్రేమంతా చూపించి అల్లారి ముద్దుగా పెంచుకుంది. కొడుకు కూడా అంతే. తన తండ్రి లేకపోవటం వల్ల తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. అలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు అనుకోకుండా కూడా ఆ కొడుకు కూడా చనిపోతాడు. ఇంకా తల్లి యొక్క బాధ వర్ణనాతీతం, వర్ణించలేని బాధ. అప్పటికే భర్త చనిపోయి ఉంటాడు, ఆ తర్వాత కొడుకు కూడా చనిపోతాడు. ఎదిగొచ్చిన కొడుకు తనకు అండగా ఉంటాడు, తన ప్రేమనంతా చూపించుకున్న కొడుకు తను చూస్తాడు అని అనుకుంటున్న తరుణంలో కొడుకు కూడా చనిపోవటంతో ఆ తల్లి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఆ ఊరోళ్ళంతా అక్కడికి వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. శత్రువు సైతం ఈ బాధ రాకూడదురా అనుకుంటూ అందరూ వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె కన్నీరు తుడుస్తున్నారు. అయ్యో, ఆల్రెడీ భర్త చనిపోయారు, ఎదిగి వచ్చిన కుమారుడు కూడా చనిపోయాడు అని ఆమెను ఓదారుస్తూ ఊరంతా అక్కడే ఉంది. ఊరంతా అక్కడే ఉంది. ఈ గుండెలు బాదుకునేలా ఏడుస్తుంది. చాలా ఆమె కన్నీరు ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ ఊరోళ్ళందరూ వచ్చిన ఎవరు కూడా ఆమె హృదయ వేదనను మాత్రం తీసివేయలేకపోయారు. ఆ గుండె కోతను మాత్రం తీసివేయలేకపోయారు. పైపైన కన్నీరు తుడుస్తున్నారే తప్ప ఎవరు ఆమె బాధను తీసివేయలేకపోయారు. అయితే కుమారుడు చనిపోయారు. చనిపోయిన కుమారుడిని ఎంతకాలమని తన ఇంటి దగ్గర పెట్టుకుంటుంది. అయితే బంధువులు వాళ్ళు ఇల్లు వచ్చారు. అమ్మ, సమాధి చేద్దాం అని చెప్పినప్పుడు, సరే మీ ఇష్టం అని చెప్పినప్పుడు ఆ సమాధి కార్యక్రమాలు, ఆ పాడే అంతా సిద్ధం చేశారు. ఆ పాడే మీద బాబును, ఆ కుమారుణ్ణి పెట్టి ఊరి బయటికి సమాధి కార్యక్రమానికి తీసుకువెళ్తున్నారు. చాలామంది ఏడుస్తున్నారు. తల్లి ఏడుస్తోంది. తల్లి బహుశా వెనక ఉంది, ఆ పాడే వెనకాల ఉంది. కొంతమంది ముందు నడుస్తున్నారు. ఊరి గవిని బయట ఆ సమాధి చేయాలని తీసుకువెళ్తున్నారు. అదే సమయంలో ఆ ఊరికి యేసు ప్రభువారు వచ్చారు. వస్తున్నారు, గవిని దగ్గరికి వచ్చారు. ఊరి పొలిమేరలోకి వచ్చారు. పొలిమేరలోకి వచ్చారు. ఆయనకి ఎవరు చెప్పలేదు, పలానా ఆమె కొడుకు చనిపోయాడు, చాలా బాధల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది అని ఆయనకి ఎవరు చెప్పలేదు. ఎవరు ప్రార్థన కూడా చేయలేదు, ఎవరు రిక్వెస్ట్ కూడా పెట్టుకోలేదు. కానీ అక్కడ సీన్ చూసేసరికి యేసుప్రభు వారికి అర్థమైపోయింది. యేసుప్రభు వారికి సీన్ అర్థమైపోయింది. అయితే యేసుప్రభు వారు ఆ పాడే ఎదురుగా వస్తున్నప్పుడు దానికి ఎదురు వెళ్ళి వాళ్ళని దాటుకొని, కొంతమందిని ముందు వస్తున్న వాళ్ళని దాటుకొని, ఆ తర్వాత పాడేను కూడా దాటుకొని వెనకాల ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆ కుమారుడు, ఎవరైతే కుమారుడు చనిపోతారో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి బాగా ఏడుస్తుంది, దుఃఖంలో ఉంది. ఆ తల్లిని ఓదార్స్తాడు. తల్లిని ఓదార్చి ఆ తర్వాత వెనక్కి వచ్చి పాడ దగ్గరికి వచ్చి ఆ కుమారుణ్ణి లేపుతాడు. కుమారుడిని లేపగానే ఆ తల్లి సంతోషపడుతుంది, చాలా ఆనందపడుతుంది. అందరూ షాక్ అవుతారు. కొంతమంది పారిపోతారు, కొంతమంది అవాక్ అయిపోతారు, కొంతమంది ఏంటిది అని ఇబ్బందులు పాలవుతారు, కొంతమందిని మాత్రం ఇదైపోతారు. కానీ ఆ తల్లి ఆ కుమారుడు గుండెలకు అతుక్కొని ఆ కుమారుడికి తోటి తండ్రి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే నాయూన్ అనే గ్రామంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి స్టోరీ ఉంటుంది, మనందరికి తెలిసిందే. ఆ ఊర్లో ఒక విధవరాలు, అంటే ఆల్రెడీ భర్త చనిపోయి ఉన్నాడు, కుమారుడు కూడా, ఎదిగొచ్చిన కుమారుడు కూడా చనిపోతాడు. ఒక ఇంటిలో 2 మరణాలు, ఒక స్త్రీ మాత్రమే ఉంది, మగదిక్కు ఎవరు లేదు.
చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అందరూ వచ్చారు కానీ ఎవరు ఆమె గుండె కోతను మాత్రం తీర్చలేకపోయారు. కానీ ఎవరు ఈ ఈ ఈ ఈ గ్రామంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉందని యేసుప్రభు వారికి ఎవరు రిక్వెస్ట్ పెట్టలేదు, ప్రేయర్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. యేసుప్రభు వారు తన సువార్త పరిచర్యలో భాగంగా ఆ గ్రామానికి వస్తున్న ఈ క్రమంలో అక్కడ పరిస్థితి చూసి యేసుప్రభు వారు కనికరపడి, అక్కడ ఒక మాట బాగుంటుంది, కనికరపడి ఆ అమ్మ మీద, అప్పటికే భర్తను పోగొట్టుకొని తర్వాత కుమారుణ్ణి పోగొట్టుకొని ఆ తల్లి మీద కనికరపడి ఆ కుమారుణ్ణి, చనిపోయిన కుమారుణ్ణి తిరిగి లేపి తల్లికి అప్పగిస్తారు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు యూదుడు, అందులో అనుమానం లేదు. అంటే యూదు దేశంలో పుట్టారు కాబట్టి యూదులు ఒక శవం ఎదురొస్తున్నప్పుడు దానికి ఎదురుగా వెళ్ళరు, దాన్ని తప్పుకుంటారు, లేకపోతే మరొక దారిలో వెళ్తూ ఉంటారు, లేదా వెనక్కే వెళ్ళిపోతారు. కానీ శవానికి ఎదురు వెళ్ళటం అనేది వారు చేయరు. కానీ శవం ఎదురొస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఆయన శిష్యులు దానికి ఎదురు వెళ్ళారు. అంటే యేసుప్రభు వారు ఎదురు వెళ్లకుండా పక్కకు తప్పుకోవాలి యాజ్ ఎ జ్యూ. కానీ యేసుప్రభు వారు బ్యారియర్స్ తెంపుకొని మరి వెళ్ళాడు. అంటే కట్టుబాట్లు తెంపుకొని మరి వెళ్ళాడు, కట్టుబాట్లు పాటించకుండా వెళ్ళాడు. ఆ మైల అంటాం కదా, ఆ మైల పాటించకుండా వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారు నీ యొక్క కన్నీరును తుడుస్తానికి, నీ గుండె కోతను తీరుస్తానికి, నీ యొక్క బాధను తీర్చి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి, నీ కోల్పోయిన ప్రతిదీ తిరిగి నీ దగ్గరికి చేర్చడానికి ఆయన కట్టుబాట్లను తెంపుకొని నీ దగ్గరికి వచ్చే దేవుడు. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్, ఆ ఊరోళ్ళందరూ ఆ తల్లి యొక్క పరిస్థితిని బట్టి ఆ ఊరోళ్ళందరూ వారి ఇంటి ముందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చారు. ఆ బాధ తట్టుకోలేకపోయారు. వారు కూడా తట్టుకోలేకపోయి ఆమెను ఓదారుస్తున్నారు, ఆమెను ధైర్యపరుస్తున్నారు. కానీ అందరూ ఆమె బయట నుంచి వచ్చిన కన్నీరును మాత్రం తొడవగలిగారు. కానీ ఎవరు ఆమె హృదయములోని గుండెలోని కన్నీరును, గుండె కోతను ఎవరు తీర్చలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు ఆ ఊరోళ్ళు ఎవరూ చేయలేని కార్యం, అంటే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి తమ 2 చేతులతోటి కన్నీరు తుడిచారే తప్ప, తల నిరిమారే తప్ప, ధైర్యం చెప్పారే తప్ప, తన యొక్క ఆ బాధకు నివారణ ఎవరు చేయలేకపోయారు. ఆ ఊరోళ్ళు ఎవరు చేయలేకపోయారు. కానీ ఆ ఊరికి వచ్చిన యేసు ప్రభు వారు ఆ ఊరోళ్ళు ఎవరు చేయలేని పనిని అక్కడ యేసు ప్రభు వారు చేశారు. ఏం చేశారో తెలుసా? ఆమె గుండెల్లో ఉన్న ఆ బాధను, గుండె కోతను, గుండెలో ఉన్న కన్నిటిని యేసు ప్రభు వారు తుడిచారు. ఎందుకంటే తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించి ఆమె గుండె కోతను తీర్చాడు. ఆమెకు భారభరితమైన హృదయానికి బదులు స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. బూడిదకు బదులుగా పూదండను అందించాడు. ఎవరు చేయలేని పరిస్థితి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈ మనుషులు ఎవరు నాకు ఏం చేయలేకపోతున్నారు, మనుషుల వల్ల కానిది, మనుషుల వల్ల కానిది ఎవరు నాకు చేయలేరు, మా ఊరోళ్ళు, మా బంధువులు, మా స్వజనం, మా సంఘం ఎవరు చేయలేని పనిని యేసు ప్రభువారు నీ కోసం చేస్తాడు. నీ పొలిమేరలోకి వచ్చి చేస్తాడు, నీ ఇంటికి వచ్చి చేస్తాడు, నీ కుటుంబానికి వచ్చి చేస్తాడు. ఎవరు తీర్చలేని బాధను యేసు ప్రభువారు వచ్చి నీ బాధను తీరుస్తాడు. అయ్యా, నా బాధ ఎవరికి చెప్పుకోను, నా బాధ ఎవరు తీరుస్తారు, నా గుండె కోతను ఎవరు తీరుస్తారని నువ్వు అనుకోవద్దు. ఆ తల్లి బాధ ఎవరు యేసు ప్రభువారికి చెప్పలేదు. అయినా యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతూ అక్కడ పరిస్థితి చూసి కనికరపడి ఆ తల్లి యొక్క గుండె కోతను తీర్చాడు. ఈరోజు నీ ఊరికి రాడా, నీ పొలిమేర దాటి రాడా, నీ ఇంటికి రాడా యేసు ప్రభువారు? నీ ఇంటికి వస్తాడు, నీ పొలిమేర దాటి వస్తాడు, నీ గ్రామానికి వస్తాడు, నీ ఊరికి వస్తాడు. రావడమే కాదు, నీ స్థితిని తప్పకుండా మారుస్తాడు. నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీకు కోల్పోయిన ప్రతిదీ తిరిగి నీకు అందజేస్తాడు. ఆయన కట్లు తెంపుకొని, బారియర్స్ తెంపుకొని, ఆచారాలు సంప్రదాయాలు పక్కన పెట్టి సైతం నీ దగ్గరికి వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు కోల్పోయిన ప్రతిదీ నీకు
దొరికేలా అందేలా చేస్తాడు. అయితే ఆయన కనికరపడేలా మనం ఉండాలి. మన బ్రతుకు, మన జీవం ఆయన నీ మీద కనికరపడేలా ఉండాలి. కార్యం జరగట్లేదని, ఇబ్బందులు ఉన్నాయని, చీకట్లో బ్రతుకుతున్నామని, ఎవరు మమ్మల్ని చూడట్లేదని, బంధువులు వెలివేశారని, అయిన వాళ్ళే మమ్మల్ని దూషణలు పాలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని, మా ఇంట్లో మరణము రాజ్యమేలుతుందని, రోగాలతోనే మా గృహము కాపురం చేస్తుందని నువ్వు బాధపడుతూ ఉంటే నీకు ఒక గుడ్ న్యూస్. యేసు ప్రభువు నీ ఇంటికి వస్తాడు. పొలిమేరలు దాటి కట్టుబాట్లు తెంపుకొని నీ దగ్గరికి వస్తాడు. నీ స్థితి మారుస్తాడు. నీ బూడిదకు బదులు పూదండనిస్తాడు. భారభరితమైన హృదయానికి బదులు స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. ఆ తల్లి దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. బూడిదలోకి పోవాల్సిన ఆ కుమారుని పూదండగా తిరిగి ఆమెకు తీసుకొచ్చాడు. ఆమె భారభరితమైన హృదయాన్ని స్తుతి వస్త్రముగా చేశాడు. నీ భారభరితమైన హృదయాన్ని స్తుతి వస్త్రముగా చేస్తాడు. బూడిదలో పోవాల్సిన పరిస్థితి నీ కుటుంబంలో ఉందనుకుంటున్న ఈ తరుణంలో నీకు పూదండని ఇస్తాడు. నీ దుఃఖముతో నిండిపోయిన నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ గుండెను నాట్యంగా మారుస్తాడు. నమ్మకం ఉంచు. ఆయన కనికర సంపన్నుడు, కనికరము కలిగిన దేవుడు. నీ దగ్గరకు వస్తాడు. కనికర పూర్ణుడు అయిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ స్థితిని సమూలంగా మారుస్తాడు. నమ్ము, విశ్వసించే నువ్వు కలవరపడబాకు. ఆయన వస్తాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభువు పైన నీ విశ్వాసం ఉంచు. ఒకరోజు నీ ఇంటికి వస్తాడు. నీ పొలిమేరలు దాటి వస్తాడు. నిన్ను బాగు చేస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు. నీ గుండె కోతను తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.